సూపర్ స్టార్ మహేష్ బాబుకు గట్టి షాక్ తగిలింది. ఆయనకు చెందిన ఏఎంబీ సినిమాస్ తో పాటు తెలంగాణలోని మరో 4 థియేటర్లపై జీఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ అంటే జీఎస్టాట్ కొరడా జులిపించింది. మూవీ టికెట్లపై జీఎస్టీ రేట్లు తగ్గినా ఆ ప్రయోజనాలను ప్రేక్షకులకు ట్రాన్స్ఫర్ చేయకుండా లాభపడ్డారని ట్రిబ్యునల్ నిర్ధారించింది. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటూ ₹1,70,00,000 వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని ఆదేశించింది. ఏఎంబీ సినిమాస్ తన వాటాగా ₹35 లక్షల కట్టాల్సి ఉంటుంది. కేంద్ర జీఎస్టీ చట్టంలోని యాంటీ ప్రాఫిటింగ్ రూల్స్ ని ఈ థియేటర్లు ఉల్లంఘించాయని జీఎస్టాట్ స్పష్టం చేసింది. 2019 జనవరి 1 నుంచి సినిమా రేట్లపై జీఎస్టీని తగ్గించారు. కానీ ఈ థియేటర్లు బేస్ టికెట్ ధరలను పెంచి ఫైనల్ రేటు మాత్రం మార్చలేదు. దీంతో ప్రేక్షకులకు దక్కాల్సిన ప్రయోజనాలను థియేటర్లే పొందాయని ట్రిబ్యునల్ ఐడెంటిఫై చేసింది. తెలంగాణ ప్రభుత్వం ధరల పెంపునకు అనుమతి ఇచ్చిందని ఏఎంబీ వాదనను జీఎస్టాట్ తోసిపుచ్చింది. ప్రభుత్వ అనుమతులు ఉన్న కేంద్ర జీఎస్టీ నిబంధనల నుంచి మినహాయింపు లభించదని తేల్చి చెప్పింది. ఏఎంబీ సినిమాస్ ₹1,10,00,000తో ప్రస్తుతం ₹35 లక్షల వెంటనే జమ చేయాలని ఆదేశించింది. ఇక విశ్వనాథ్ కి 70mm కి సంబంధించి ఏఎస్ఆర్ సినిమా, కుమార్ 70mm థియేటర్లు జూన్ 2019 నుంచి దాదాపుగా 18% వడ్డీతో సహా చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఏఎంబీ మాల్ నుంచి అందిస్తారు. రమేష్, చెప్పండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా థియేటర్లు ఉన్నా కేవలం కొన్ని థియేటర్లపైనే ఇక్కడ జీసాట్ వాళ్ళు దాడులు కానీ లేదంటే నోటీసులు ఇవ్వడం కానీ చేశారు. అంటే రాష్ట్రంలో ఇతర థియేటర్లపైన కూడా ఇవి కొనసాగుతున్నాయి. జీఎస్టీ నిబంధనలను పాటించినటువంటి సినిమా థియేటర్లపై తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ నిబంధనలు పాటించినటువంటి థియేటర్లపై అయితే జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ అయితే కొరడా జులిపించింది. రవిచంద్ర, మహేష్ బాబుకు సంబంధించినటువంటి ఏఎంబీ థియేటర్తో పాటు మరో 5 థియేటర్ల పైన కూడా మొత్తం ₹1,70,00,000 జరిమానా విధించడం జరిగింది. ముఖ్యంగా జీఎస్టీ చట్టంలోని యాంటీ ప్రాఫిటీరింగ్ రూల్స్ను ఈ థియేటర్లు పాటించలేనట్టుగా కూడా జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ అయితే గుర్తించింది. ముఖ్యంగా జీఎస్టీ రూల్స్ ఏదైతే మారిన తర్వాత, అంటే సినిమా టికెట్ల మీద జీఎస్టీ తగ్గించిన తర్వాత కూడా ఆ ప్రయోజనాలను అయితే ప్రేక్షకుడికి అందించలేదనేది ఈ థియేటర్లకు సంబంధించినటువంటి ఆరోపణ. ఏఎంబీ థియేటర్ మీద ₹1,10,00,000 జరిమానా విధించగా 35 లక్షలను వెంటనే చెల్లించాలంటూ కూడా ట్రిబ్యునల్ ఆదేశించింది. దాంతోపాటు జ్యోతి థియేటర్కు 19,80,000, భ్రమరంభ సినిమాస్కి 11,80,000, ఏఎస్ఆర్ సినిమాకి 9,60,000, అట్లాగే విశ్వనాథ్ సినిమాకి 9 లక్షలు, కుమార్ 70mmకు 2.5 లక్షలను జరిమానాగా విధించింది జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్. అయితే ఏఎంబీ సినిమాస్ సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల ధరలను తగ్గించుకునేందుకు అవకాశం ఇచ్చింది అని కూడా ఆ ట్రిబ్యునల్ ముందు కూడా ఏఎంబీ సినిమాస్ అయితే వాదించింది. జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ అయితే ఈ వాదనతో అంగీకరించలేదు. లోకల్ ప్రభుత్వాలు అనుమతించినప్పటికీ కూడా జీఎస్టీ రూల్స్ను అయితే కంపల్సరీ పాటించాల్సిందే అని కూడా ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ముఖ్యంగా జీఎస్టీ యాంటీ ప్రాఫిటరింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సినిమా థియేటర్స్ పాటించాలి. ప్రాఫిటరింగ్కి సంబంధించి కస్టమర్కి ఎండ్ కస్టమర్ ఎవరైతే ఉంటారో అతనికి అది ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సినిమాస్ దీనికి సంబంధించి రూల్స్ను విరుద్ధంగా వివరించినట్టు చెప్పారు. అయితే వీటి పాటించినటువంటి సంస్థలకు సంబంధించి 3 థియేటర్లకు మాత్రం 18% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో చెల్లించాలని జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ అయితే స్పష్టం చేసింది. అదేవిధంగా జీఎస్టీకి సంబంధించినటువంటి నిబంధనలను కంపల్సరీ పాటించాల్సిందే అనేది మాత్రం స్పష్టం చేసింది రవిచంద్ర. అంటే కేవలం ట్రిబ్యునల్ ఓన్లీ టికెట్ల రేట్లపైనే దృష్టి సారించిందా, లేక మనం చూసుకుంటే కనుక ఇతర మాల్స్లలో కూడా పార్కింగ్, అంటే సినిమాకి వెళ్ళిన వారికి పార్కింగ్ ఫీజు లేదు అని చెప్పి గతంలోనే ఇదే ట్రిబ్యునల్ అనౌన్స్ చేసింది. మరి ఇప్పుడు చాలా వరకు మాల్స్లలో చూసుకుంటే కనుక ఇప్పటికీ పార్కింగ్ టికెట్ వసూలు చేస్తున్నారు. దీనిపైన కూడా ట్రిబ్యునల్ ఏమైనా దృష్టి సారించిందా? జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలో ఉన్నటువంటి జీఎస్టీ నిబంధనలను సరిగా అమలయ్యిందా లేదా అనే అంశానికి సంబంధించి ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ కన్జ్యూమర్ యొక్క కంప్లైంట్ మీద ఈ ట్రిబ్యునల్ అయితే పరిష్కారం చేస్తూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఏదైతే 2020కి ముందు జరిగినటువంటి ఈ జీఎస్టీ వచ్చిన తర్వాత 2020 జీఎస్టీ వచ్చిన తర్వాత వీటిని అమలు చేయనటువంటి హోటల్స్ కానీ
వాణిజ్య సంస్థలు కానీ ఇతర రకాలైనటువంటి జిఎస్టీ అమలయ్యే అన్ని ప్రాంతాలకు సంబంధించి రూల్స్ పాటిస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి వివాదాలను జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ అయితే పరిష్కరిస్తుంది. ఇందులో భాగంగా జిఎస్టీ చెల్లింపు టికెట్పై జిఎస్టీ తగ్గిన తర్వాత కూడా బేసిక్ ఛార్జులో టికెట్ ఎంఆర్పి చెప్పి ఫైనల్ బెనిఫిట్ వచ్చేసరికి జిఎస్టీ అలాగే ఉంచి బెనిఫిట్ను పొందారు. ఏదైతే సినిమాకి సంబంధించిన ఓనర్స్ ఆ బెనిఫిట్ పొందారు అనే కంప్లైంట్ అయితే ట్రిబ్యునల్కి అందింది. దీనిపైన ఇరుపక్షాల వాదన విన్న తర్వాత ఏదైతే కస్టమర్కు అందించాల్సినటువంటి యాంటీ ప్రాఫిటరింగ్ రూల్స్ బెనిఫిట్ ఏదైతే ఉందో దాన్ని ఏఎంబి సినిమాస్తో పాటు ఇటు బ్రహ్మరాంబ కానీ కుమార్ ఇలాంటి థియేటర్లు అయితే ప్రేక్షకుడికి అందించలేదనేది వాదనతోటి ట్రిబ్యునల్ అయితే ఏకీభవించింది. రవి, ముఖ్యంగా ఏదైతే జిఎస్టీ రూల్స్ టికెట్ జిఎస్టీ రూల్స్ జిఎస్టీ అమౌంట్ అనేది తగ్గించిన తర్వాత కూడా ఆ బెనిఫిట్ను కస్టమర్కి అందించలేదు, ట్రాన్స్ఫర్ చేయలేదు అనేది ప్రధాన ఆరోపణ. దానికైతే సినిమా థియేటర్స్ ముఖ్యంగా ఏఎంబి సినిమాస్ అయితే వాదించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని సినిమాలకు టికెట్ పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది, టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఆ మేరకే తాము వసూలు చెప్పినప్పటికీ కానీ జిఎస్టీ రూల్స్ పూర్తిగా వైలేట్ అయినట్టుగా ఈ 6 థియేటర్లో పూర్తిగా వైలేట్ అయినట్టుగా కూడా ట్రిబ్యునల్ ఏకీభవించి ఈ జరిమానా 6 థియేటర్ మేజర్గా ఏఎంబి సినిమాస్కు 1,10,00,000తో పాటు మిగతా అన్ని థియేటర్లకు కలిపి 1,70,00,000 జరిమానాను అయితే విధించింది. రవిచంద్ర, ఎస్, అంటే ఇక్కడ ఏఎంబి ఆల్రెడీ ట్రిబ్యునల్లో వాదించింది, మరి మిగతా థియేటర్లు కూడా తమ ట్రిబ్యునల్లో ఏమైనా వాదించే ప్రయత్నాలు చేశారా? ఏఎంబి సినిమాస్ వాళ్ళు మాత్రం ఆ ట్రిబ్యునల్ ముందు వాదించడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సినిమాలకి బెనిఫిట్ షోలు కానీ లేదా టికెట్ ఛార్జీలు రేట్లు పెంచుకునేందుకు కూడా కొన్నిసార్లు అవకాశాలు ఇస్తుంది. ఏదైతే ప్రొడ్యూసర్లు కోరిన సందర్భంలో ఆ టికెట్ రేట్లను పెంచుకునేందుకు 1 వీక్ కానీ 10 డేస్ కానీ అట్లాగే బెనిఫిట్ షోస్ కోసం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్నిసార్లు అనుమతిస్తున్న నేపథ్యంలో తాము టికెట్ రేట్లను వసూలు చేసినట్టుగా కూడా ఏఎంబి సినిమాస్ అయితే వాదించింది. కానీ మెయిన్గా జిఎస్టీ రూల్స్ ఏదైతే చెప్తుందో జిఎస్టీ పెరిగినా తగ్గినా అది ఎండ్ ఆఫ్ ద కస్టమర్ బేర్ చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో బిజినెస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఒక్కోసారి కస్టమర్ బేర్ చేయాల్సి ఉంటుంది, ఒక్కోసారి బిజినెస్ ఓనర్ బేర్ చేయాల్సి ఉంటుంది. కానీ సపోజ్ చూసుకుంటే జిఎస్టీకి ఎస్జిఎస్టీ కానీ సిజిఎస్టీ కానీ వేరియస్ టైప్స్ ఆఫ్ ఉంది. కానీ కస్టమర్కి ప్రతిసారి ఇది తెలియాల్సిన అవసరం ఉండదు, కస్టమర్లకు కూడా తెలియదు. కాబట్టి ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని సినిమా థియేటర్స్ అయితే యూజ్ చేసుకున్నట్టుగా కూడా అప్పీలేట్ ట్రిబ్యునల్ అయితే గుర్తించింది. ఏదైతే జిఎస్టీ తగ్గిన తర్వాత కూడా సినిమా టికెట్ల మీద జిఎస్టీ తగ్గిన తర్వాత కూడా పాత జిఎస్టీ స్లాబ్ ప్రకారమే వసూలు చేయడం వల్ల ఆ జిఎస్టీ బెనిఫిట్ అయితే ఎండ్ కస్టమర్కి చేరలేదు అనేది ఆ ట్రిబ్యునల్ ఏకీభవించి జరిమానా విధించింది. రవిచంద్ర, థ్యాంక్ యూ రమేష్.